హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మీకు గోకరకాయ టమాటా చేస్తున్నాను. చూడండి, గోకరకాయ కొంచెం చిరుచేదు ఉంటుంది. పచ్చడి చేసినా కూడా మనం బాగా మగ్గబెట్టాలి. ఇది కూడా అంతే. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కోసాను. ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం ఎర్రగా వేగాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి. వేస్తున్నాను. ఉప్పు అయితే వేసాను. ఇప్పుడైతే ఇవి మగ్గాలి బాగా. కొంచెం కలర్ మారాక అప్పుడు టమాటాలు వేస్తాను. గోకరకాయలు అయితే కట్ చేసి పెట్టాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. టమాటాలు కూడా వేసేసి టమాటాలు కూడా బాగా మగ్గాక ఆ తర్వాత ఇవి టమాటాలు, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి. బాగా మగ్గాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొద్దిగా, ఎంతో కాదు. మేము ఎక్కువ వాడము అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్లోనే వాడతాము, కానీ ఇందులో వేస్తే బాగుంటుందని వేస్తాను అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఈ ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గాక అప్పుడు గోకరకాయ ముక్కలు వేద్దాము. ఈరోజు మార్నింగ్ అయితే లేట్ లెగిసాను. ఇంకా త్వరగా వీడియో తీయలేదు. పెట్టేశాను పిల్లలకి. వెజిటబుల్ బిర్యానీ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మా హస్బెండ్ తినేసి వెళ్తారు కదా, అందుకని ఆయన గురించి అని వండుతాను అనమాట. గోకరకాయలు అయితే వేసేసాను. ఇవి టమాటాలు ఇవి మగ్గిపోయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. గోకరకాయలు కట్ చేసి వేసేసాను. ఇవి కూడా బాగా మగ్గాలి. ఆ పసర వాసన పోయేంత వరకు బాగా మగ్గించాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. బాగా మగ్గాక ఆ తర్వాత కారం, దాంట్లో సరిపడా కారం, ఉప్పు వేయాలి. ఉప్పు, కారం వేసేసి కుక్కర్ పెట్టేస్తాను. కొంచెం వాటర్ వేసేసి కలిపేసి కుక్కర్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక 2 విజిల్స్ వేస్తానంతే, ఎక్కువ కాదు. ఒక 2 విజిల్స్ వేస్తే బాగుంటుంది అన్నమాట. అందుకనేసి కుక్కర్ పెట్టేస్తాను. అందుకని కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించాలి. ఇవైతే ఉప్పు, కారం వేసేసి దాంట్లో సరిపడా వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తాను అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఏం పెరగట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు నాకు వీడియోస్ చేయాలని. అంటే కానీ మనకి ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా. ఫేస్బుక్లో అయితే ఫాలోవర్ ఎక్కువ ఫ్రెండ్స్ పెరుగుతున్నారు, కానీ అందరూ పెరుగుతున్నారు, కానీ ఇందులో ఎవరు పెరగట్లేదు. చూద్దాం, ఒక 1 మంత్ చూద్దాం. మేము పెరగకపోతే స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. విజిల్ అయితే ఒక 2 విజిల్స్ వచ్చేసినాయి. ఫస్ట్ ఒక విజిల్ వచ్చింది, ఇంకొక విజిల్ వచ్చేస్తే అయిపోయినట్టే. తీసేసి ప్రెజర్ తీసేసి కొంచెంసేపు ఉడకబెట్టాలి, కొంచెంసేపు మగ్గబెట్టాలి. అప్పుడైతే కొంచెం నా దగ్గర ఇది మిల్ మేకర్ మసాలా ఉంది కదా, ప్రెజర్ పోయాక తీసేసి ఇప్పుడు కొంచెం మిల్ మేకర్ మసాలా వేస్తాను. మిల్ మేకర్ మసాలా వేస్తే బాగుంటుంది. మిల్ మేకర్ మసాలా కాదు, సారీ, మ్యాగీ మసాలా ఉంది నా దగ్గర, అది వేస్తాను. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేసేసి కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మన గోకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. మా హస్బెండ్ తినే ముందు ఆమ్లెట్ వేస్తాను. ఇప్పుడు వస్తారు తినడానికి 1 o'clockకి. తినే ముందు ఆమ్లెట్ వేస్తాను అన్నమాట. అదైతే మన గోకరకాయ కర్రీ ఇంకొక 5 మినిట్స్ మగ్గబెడితే అయిపోయింది గోకరకాయ టమాటా కర్రీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కువ వండలేదు, అంటే ఇప్పుడు కొంచెం ఫైబర్ కాంటెంట్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, అందువల్ల వండనమాట. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.